శరీరానికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత కావాలి అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా హ్యాపీగా, ప్లెజెంట్‌గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా! వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రెజెంట్ అయితే నేను జహీరాబాద్‌లో ఉన్నాను. మన ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారి హర్బా వ్యాలీకి వచ్చేసానన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క, చెట్టు, వేర్ల దగ్గర నుండి ఆకులు, అలాగే కాయలు, పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్కి, డిసీజెస్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం. కాసేపట్లో అంతా జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సార్, ఏజ్ తో సంబంధం లేకుండా, అంటే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు, అలాగే జెండర్ తో సంబంధం లేకుండా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కూడా వాడడానికి, ఓవరాల్ గా హెల్త్ అనేది బెటర్ అవ్వడానికి, న్యూట్రియన్స్ అందడానికి బాడీ, సో అలాంటి ప్రోడక్ట్ ఏదైనా ఉందమ్మా? చాలా చక్కని ప్రోడక్ట్ ఉందండి. దీన్ని కాయ పోషక యోగా అంటాం. కాయ అంటే శరీరం అమ్మ, పోషక అంటే శక్తినిచ్చేది, కావాల్సినవి అన్ని ఆహారంలో దొరకని మినరల్స్ని మన బాడీకి ఇచ్చేది అనమాట. యోగా అంటే ప్రతి ఒకదాన్ని, యోగం అంటే ఒక మెడిసిన్ అనమాట, ఒక సిస్టమ్, ఒక సిస్టంలో తయారు చేసిన మందుని యోగం అంటారు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ములగా అమ్మ, మొరింగా అంటారు కదా, మొరింగా లీఫ్, ఆర్గానిక్ లీఫ్. అది కాక న్యాచురల్ కాల్షియము, రాక్ సాల్ట్, ఇలాగ అనేక రకాలు ఉంటాయమ్మా. దీంట్లో మేము టెస్ట్ కూడా చేయించామండి. ఇది మీరు గూగుల్లో చూడొచ్చు. రాక్ సాల్ట్ ప్లస్ మొరింగాలో ఎన్ని మినరల్స్ ఉంటాయని కొడితే మీకు 417 వస్తాయమ్మా. అన్ని మినరల్స్ మా ఈ ప్రోడక్ట్లో ఉంటాయి. మేము కలిపిన ప్రోడక్ట్లో కలిపిన ఇంగ్రీడియంట్స్ని గూగుల్లో కొడితే ఇన్ని మినరల్స్ ఉంటాయని వచ్చింది. ఇది మీరు పర్ డే భోజనం చేసిన అరగంటకి 2 క్యాప్సిల్స్ తింటే, ఒక బనానా, ఒక హాఫ్ యాపిల్, కప్పు మిల్క్, ఒక ఆరెంజ్, ఒక క్యారెట్, ఒక ఎగ్ తింటే ఎంత వస్తుందో అంత ఉంటుందమ్మా. అంత బలము, అంత పోషకాలు, అన్ని పోషకాలు, అంత బలం ఈ క్యాప్సిల్స్, 2 క్యాప్సిల్స్లో ఉంటుంది. చిన్నపిల్లలకైతే ఒక క్యాప్సిల్ అమ్మ. ఇంకా చిన్నవాళ్ళకైతే క్యాప్సిల్ ఇప్పేసి కాస్త పంచదార, తేనె కలిపి ఆ క్యాప్సిల్ని 2 పూట్ల ఇవ్వచ్చు. ఏ ఏజ్ గ్రూప్స్కైనా ఇవ్వచ్చు. నార్మల్గా అయితే జస్ట్ ఇది ఇవ్వడం వల్ల పిల్లలు క్యాప్సిల్ మింగే ఏజ్లో అయితే, పిల్లలకైతే బిలో 10 ఇయర్స్ అయితే, వాళ్ళ బాడీ వెయిట్ 20 కేజీలు దాటి లేకపోతే ఒక క్యాప్సిల్ చాలండి. అక్కడ అది దాటిన కాడి నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా 2 క్యాప్సిల్స్ వేసుకోవచ్చు. దీంట్లో అద్భుతమైన గుణం ఏంటంటే, ఎముకలు మెత్తబడినవదమ్మా. ఎప్పుడు కూడా ఎముకలు ఎప్పుడు గట్టిగానే ఉంటాయి. మీకు కావాల్సిన మినరల్స్ అన్నీ అందటం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి కూడా పెరిగి, బ్రెయిన్ ఆక్సిజన్ తీసుకునే శక్తి పెరిగి, వాళ్ళ ఎదుగుదల కూడా బాగుంటుందమ్మా. తల్లిదండ్రులు ఇద్దరు షార్ట్గా ఉన్నారు, పొట్టిగా, అటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి కంటిన్యూగా ఇది 2-3 సంవత్సరాలు వాడితే ఆ తల్లిదండ్రుల మీద డెఫినెట్గా హైట్ పెరుగుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా మనవడు షార్ట్గా ఉన్నాడని ఇస్తే అతను 6 monthsలోనే 4 inches పెరిగాడు. అలాగే నా కొడుకు పిల్లలు చిన్నవాళ్ళు, ఒకడు 4th, ఒకడు 9th చదువుతున్నారు. వాళ్ళు ఈ క్యాప్సిల్స్ 5-6 ఏళ్ళ నుంచి వేసుకుంటున్నారు. తాతయ్య గ్రోత్ ప్రమోషన్ క్యాప్సిల్స్ పట్టరండి అంటారు అయిపోయిన వెంటనే. అంత ఇంట్రెస్ట్గా వాళ్ళు వేసుకుంటున్నారు, అంత చిన్నపిల్లలు. వాళ్ళ ఫాదర్ మాత్రం చెప్పక్కల. అంటే వాళ్ళు పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉంటారమ్మా. 2 గంటలు బాగా ఆడేవాడికి కొంతమంది పిల్లలు అరగంటకే కూర్చుంటారు, కొంతమంది గంటకే కూర్చుంటారు. ఇంటికి వెళ్ళాక ఏ పని చేయలేకుండా నీరసంగా పడిపోతారు. కానీ మా మనవాళ్ళు ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు, బికాజ్ ఈ క్యాప్సిల్ అనే నేను అనుకుంటున్నానండి. వాళ్ళకి బెనిఫిట్ కూడా తెలిసి వస్తుంది. అలాగే మెనోపాజ్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకు అంటే మెనోపాజ్ టైంలో ఈ స్త్రీలకి మెన్స్ట్రువల్ సైకిల్ వల్ల నెల నెల బ్లీడింగ్ అవడం వల్ల వీళ్ళకి మినరల్స్ ఎక్కువ వేస్ట్ అయిపోతాయండి. ఆ టైంలో ఆ మినరల్స్ రీఫిల్ అవ్వాలి, కీళ్ళు గట్టిగా ఉండాలి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడు నొప్పులు రాకూడదంటే ప్రివెంటివ్గా కూడా ఇది వాడుకోవచ్చు. ఇది వాడుకోవడం వల్ల మీరు అనేక కీళ్ళ నొప్పుల నుంచి, మజిల్ పెయిన్స్ నుంచి, నరాల నొప్పుల నుంచి బయటపడవచ్చు. ఎముకలు గట్టిపడతాయి. ఎప్పుడైతే మీ బాడీ మినరల్స్ అన్నీ సరిపోయి అప్పుడు మీరు తీసుకున్న ఆహారం కరెక్ట్గా అబ్జర్వ్ అవుతుందమ్మా. కొంతమంది సన్నగా ఉంటారు, బాగా తింటారు, వాళ్ళు 100 గ్రాములు కూడా పెరగరు. ఎందుకంటే వాళ్ళ బాడీలో డెఫినెట్గా మినరల్ డెఫిషియన్సీ ఉంది. కొంతమంది ఇంతే తింటారో లావ్ అయిపోతాం. వాళ్ళ బాడీలో అన్ని మినరల్స్ బాగుండటం వల్ల, ఆ మినరల్స్ ఉండటం వల్లే ఆ తిన్న ఆహారంలో ఏ బాడీకి కావాలో అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. నేను గత వీడియోలో చెప్పాను కదండి, విటమిన్ సి లేకపోతే ఐరన్ అబ్జర్వ్ అవ్వదు బాడీలో, ఈ 2 లేకపోతే మెగ్నీషియం అబ్జర్వ్ అవ్వదు. అలాగే D3, B12 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అవి 2 లేకపోతే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెంటల్ అనేక ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. ఇవాళ ఎవరికి ఆ 2 ఉండట్లేదమ్మా. కానీ ఆ 2 దీంట్లో ఉండవు, మిగిలిన అన్నీ ఉంటాయి.
మిగిలిన 417 మినరల్స్ ఉంటాయనేది మేము గూగుల్లో కొట్టి చూసిన తర్వాతే ఓకే. ఈ క్యాప్సూల్ చేయడం జరిగిందండి. సో ఎవరైనా వాడొచ్చు, డైలీ వాడొచ్చు. డైలీ వాడచ్చు, ఆల్ ఏజ్ గ్రూప్స్. ఆల్ ఏజ్ గ్రూప్స్. అది. డన్ సార్, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.